హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే క్యాప్సికమ్ ముక్కలు అయితే చిన్న చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా సామాన్లు అయితే ముందుగా అయితే వేరుశనగుళ్ళు, ధనియాలు, కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగాలు, యాలక్కాయ, దాచిన చెక్క అండి, అలాగే కొద్దిగా తెల్ల నువ్వులండి. ఇవన్నీ కూడా ఒకసారి కొద్దిగా మసాలా సామాన్లన్నీ కూడా ఒకసారి రోస్ట్ చేసుకుందాము. దీనికోసం ముందుగా అయితే మనం పెనం తీసుకుని అందులోకి అయితే ఏమీ వేయకుండా ఇవన్నీ కూడా అలాగా పచ్చియే వేయించుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చుకుంటేనే అప్పుడే బాగుంటుందండి టేస్ట్. నువ్వులు కూడా వేసుకుందాము. ఇలాగా మొత్తం అన్నీ వేసుకున్నాం కదా మసాలా సామాన్లు. ఇవి మనకి కలర్ అనేది మన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి. చాలా థిక్ కలర్ రావాలి. చూసారా నేను అలా వేపుకున్నాను. అన్నీ కూడా బాగా వేగినాయి కదా. ఈ విధంగా అయితే మనం రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. మిక్సీ జార్ తీసుకుని అవి అయితే మొత్తం మసాలా సామాన్లన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మసాలా సామాన్లన్నీ వేసేసుకొని ఇందులోకి ఇప్పుడైతే తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కారాన్ని, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం మెత్తగా ఆడేసుకోవాలి. వాటర్ వేసుకుని కొద్దిగా పొయ్యి మీద ఒక పానం పెట్టుకుని అందులోకి అయితే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ పోపులు కూడా మనకి బాగా వేగిన తర్వాత చక్కగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మగ్గనివ్వాలండి. అవి మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. టమాటా ముక్కలను కూడా బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్నారా. అలాగే మనం ముందుగా కోసుకుని పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మనం క్యాప్సికమ్ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గనివ్వాలండి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగా మనం ఇవన్నీ కూడా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లోననేది. చూసారా ఇలా మూత పెట్టేసుకుని అప్పుడప్పుడు మధ్యన కలుపుతూ ఉండాలండి. ఒకసారి మళ్ళీ పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. మనం ముందుగా ఆడుకున్న పేస్ట్ ఉన్నది కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. బాగా కలుపుకోవడం వల్ల మనకి బాగా ముక్కకన్నీ కూడా బాగా పడుతుంది. మనకి నూనెలు అనేది బాగా వేగాలండి. అప్పుడు మనకి ముక్కలు అనేది క్యాప్సికమ్ ముక్కలు అనేది బాగా వేగుతాయి. చూసారా మనకి నూనెలో బాగా వేగినాయి. నెక్స్ట్ వేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ వాటర్ వేయకుండా బాగా కలపాలండి. మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని ఇలాగా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనం కొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలండి. విజిల్ పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ రాణించుకుంటే మనకి క్యాప్సికమ్ అనేది బాగా ఉడికిపోతుంది. చూసారా దగ్గర పడితే మనకి కూర అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసారా మనకి కూర అనేది బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. ఎంతో బాగుంటుందండి. చపాతీలోకి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా